ఆర్యా 3 నుండి తప్పుకున్న బన్నీ దిల్ రాజు ఆర్యా 3కి ఎందుకు ఓ అప్కమింగ్ హీరోని ఎంచుకున్నాడు? ఆర్యాగా బన్నీని తప్పితే వేరే కొత్త హీరోని ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారా? ఇంతకీ ఆర్యా 3 హీరో ఎవరు? హవెలు హాయ్ హలో వెల్కమ్ టు దిశా టీవీ. ఒక సినిమా సీక్వెల్ తీయడం అంటే అదో పెద్ద సాహసమే. ముఖ్యంగా ఒక బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ తీస్తుంటే ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఉంటాయి. ఇప్పుడు అందరూ కూడా అదే క్వశ్చన్ చేస్తున్నారు. ఇంతకీ అదేంటా అనుకుంటున్నారా? అక్కడికి వస్తాను. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఆర్యా 2 సినిమాలు ట్రెండ్ సెట్టర్గా నిలిచి అప్పట్లో యూత్ను ఓ ఊపేశాయి. మరి ఇప్పుడు వస్తున్నటువంటి ఆర్యా 3 సినిమా రిస్క్ అవుతుందా? అల్లు అర్జున్ ఈ సినిమాను ఎందుకు వదులుకున్నాడు? దిల్ రాజు ఎందుకు రిస్క్ చేస్తున్నారు అనే ఎన్నో క్వశ్చన్స్కి ఇప్పుడు ఆన్సర్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. 2004లో రిలీజ్ అయిన ఆర్యా గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలోని దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఫీల్ మై లవ్, ఏదో ప్రియ రాగం వింటున్నా, ఆ అంటే అమలాపురం సాంగ్స్, వేణుమాధవ్ సునీల కామెడీ, సుబ్బరాజు విలనిజం అన్నీ కూడా ఆడియన్స్ని ఫుల్ మీల్స్లా ముఖ్యంగా యూత్ని ఇంప్రెస్ చేసిన సీన్స్ ఎన్నో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అప్పట్లో ఆర్యాకు పెట్టిన బడ్జెట్ కేవలం 4 కోట్ల రూపాయలే, కానీ కలెక్షన్స్ మాత్రం దాదాపు 30 కోట్ల వరకు గ్రాస్ని కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్స్ బ్లాక్ బస్టర్గా నిలిచింది ఆర్యా. ఇక 2009లో రిలీజ్ అయిన ఆర్యా 2లోని స్టైలిష్ విజువల్స్, దేవి కంపోజ్ చేసినటువంటి మై లవ్ ఇస్ గాన్, గుప్పెడెంత ఈ ప్రేమకి, రింగరింగా సాంగ్స్ అన్నీ కూడా కలిపి అండ్ ఇక నవదీప్ బన్నీ ఫ్రెండ్షిప్కి సినిమాలోని ఒక కొత్త కాన్సెప్ట్ను వివరించింది. ఇక బ్రహ్మానందం కాజల్ మధ్య కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది. ఈ సినిమాని దాదాపు 14 కోట్ల బడ్జెట్తో తీస్తే వరల్డ్ వైడ్గా 40 కోట్ల వరకు కూడా కలెక్ట్ చేసింది. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వీళ్ళిద్దరి కాంబినేషన్లో తీసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక సుక్కు ఫస్ట్ హీరో బన్నీ కాబట్టి అందరికంటే ఎక్కువగా సుక్కుకు బన్నీతోనే కాస్త ర్యాపో ఎక్కువ. రీసెంట్గా వచ్చినటువంటి పుష్ప 2 కూడా ఈ ముగ్గురి కాంబినేషన్లో వచ్చినవే. దాదాపు 1800 కోట్ల ప్లస్ కలెక్షన్స్ని, అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా కూడా పుష్ప 2 రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక పుష్ప 2 ఈవెంట్లలో సుకుమార్ని చూసి బన్నీ ఎమోషన్స్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్కి అదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. 2004లో సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఆర్యా సినిమా యూత్లో ఒక సెన్సేషన్. అల్లు అర్జున్ కెరీర్ను మలుపు తిప్పినటువంటి ఒక సినిమా ఇది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసింది. ఆర్యా తర్వాత వచ్చినటువంటి ఆర్యా 2 కూడా ఒక ట్రెండ్ సెట్టర్. కొత్త కథ, స్టైలిష్ విజువల్స్తో ఈ సినిమా యూత్ను మెస్మరైజ్ చేసింది. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ అంటేనే ఒక మ్యాజిక్. వీళ్ళిద్దరు కలిసి చాలా మంచి సినిమాలు చేశారు. ఆర్యా 2లకు సీక్వల్గా ఇప్పుడు ఆర్యా 3 రాబోతుంది. అయితే దీంట్లో అల్లు అర్జున్ హీరో కాదు, డైరెక్టర్ కూడా సుకుమార్ కాదు, ఓ యంగ్ హీరో, ఓ కొత్త డైరెక్టర్. అయితే అల్లు అర్జున్ ప్రజెంట్ పాన్ ఇండియా హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు, అందరికీ తెలిసిందే. దాంతో బన్నీ సినిమాల స్కేల్ కూడా పెరిగిపోయింది. డైరెక్టర్స్, బడ్జెట్, స్టోరీ, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కూడా తారుమారైపోయాయి. దీనివల్ల ఆర్యా 3కి అల్లు అర్జున్ లేకపోవడం ఆడియన్స్ ఆ టైటిల్ని రిసీవ్ చేసుకోలేకపోవచ్చు. అండ్ ఆర్యాగా యాక్టింగ్ పరంగా బన్నీని తప్పితే మరో కొత్త హీరోని ఆ ప్లేస్లో చూడడం చాలా కష్టం. మొత్తంగా బన్నీ లేని ఆర్యా ఫ్లేవర్ వర్కౌట్ అవ్వడం చాలా కష్టమనే చెప్పాలి. అయితే మార్కెట్ పరంగా కూడా కొంచెం కష్టమే అవుతుంది. ఇక అప్కమింగ్ హీరో, ఆ ఆర్యా 3లో హీరో ఎవరు అనుకుంటున్నారు కదా? ఆశిష్ అంటే దిల్ రాజు వాళ్ళ తమ్ముడి కొడుకు. అయితే ఆశిష్ని ఆర్యా 3లో పరిచయం చేయడం ఆడియన్స్లో కొన్ని డౌట్స్ అయితే వెంటాడుతూనే ఉన్నాయి. కొత్త హీరో, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి హీరోని, ఇంత వెయిట్ ఉన్నటువంటి క్యారెక్టర్ని ఆశిష్ ఎంతవరకు న్యాయం చేయగలడని కూడా చాలామంది అనుకుంటున్నారు. ఇకపోతే ఈ సినిమాకి సుకుమార్ డైరెక్ట్ చేయడం లేదు. సో సుకుమార్ డైరెక్షన్ మ్యాజిక్ ఒకటి ఉంటుంది. మరి ఆ మ్యాజిక్ లేనిది డైరెక్టర్గా సుకుమార్కి అంటే ఇన్ కేస్ ఆ సినిమాకి ఎంతవరకు ఆ కొత్త డైరెక్టర్ న్యాయం చేయగలడు అన్న డౌట్స్ కూడా ఉన్నాయి. సో ఇక సుకుమార్ మ్యాజిక్ లేనిది డెఫినెట్గా అంటే ఆ ఫ్లేవర్, ఆర్యా క్యారెక్టర్ డిజైన్ చేసే ఫ్లేవర్ డెఫినెట్గా కొత్త డైరెక్టర్ ఎంతవరకు దాన్ని న్యాయం చేయగలుగుతారో చూడాలి. అండ్ అదేవిధంగా అక్కడ ఆశిష్ కూడా ఆర్యా ప్లేస్లో అంటే అంత వింటేజ్ ఆర్యా క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు చాలా యాక్టింగ్ స్కిల్స్ ఉండాలి. మేబీ ఆశిష్ దగ్గర ఉన్నాయి, కానీ ఆ క్యారెక్టర్కి అది ఎంతవరకు సరిపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆ ప్లేస్లో ఆర్యా 2 అంటే ఆర్యా అంటే బన్నీనే గుర్తుకొస్తారు. మరి ఆ బన్నీని రీప్లేస్ చేసే అంత రేంజ్లో పర్ఫామ్ చేస్తాడు ఆశిష్.
ఇకపోతే దిల్ రాజు ఈ సినిమాను నిర్మించడానికి ఎందుకు ముందుకొచ్చారన్న డౌట్ కూడా ఉంది. ఎందుకు అనంటే ప్రీవియస్గా ఆశిష్ తెలుసు మనకి ఇప్పుడిప్పుడే అప్కమింగ్ అవుతున్నారు. బట్ ఆర్య 2 సినిమాలు చాలా పెద్ద హిట్టే. బట్ ఆ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్నటువంటి సినిమా కాబట్టి సినిమా మీద చాలా హైప్ అండ్ బజ్ కూడా ఉంటుంది. బట్ అది గనక ఒకవేళ ఇన్ కేస్ ఆ మ్యాజిక్ గనక వర్కౌట్ అయితే డెఫినెట్గా మరో స్టార్ హీరో అవుతాడు ఆశిష్. ఎందుకంటే అల్లు అర్జున్ అక్కడి నుంచెల్లే చాలా స్టార్టింగ్ స్టేజ్లో స్ట్రగుల్స్ పడుతూ అండ్ యాక్టింగ్ పరంగా నేర్చుకుంటూ ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకుంటూ దాన్ని రిప్రజెంట్ చేసినటువంటి విధానం కూడా చాలా బాగా ఆడియన్స్కి నచ్చింది. బట్ మరి ఆశిష్ కూడా ఆ మెలికలన్నీ పట్టుకునే యాక్టింగ్లో అది గనక వర్కౌట్ చేయగలితే డెఫినెట్గా ఆడియన్స్కి చాలా అంటే చాలా దగ్గర అవుతారు. ఇన్ఫ్యాక్ట్ రౌడీ బాయ్స్ లాంటి కొన్ని సినిమాలలో వచ్చినా కానీ, లవ్ మీ లాంటి సినిమాలలో వచ్చినా కానీ ఆడియన్స్కి ఇంకా కొంచెం ఎక్కడో ఆ గ్యాప్ అనేది ఉంది. ఇన్ కేస్ ఈ సినిమా కనుక వర్కౌట్ అయితే అటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కానీ ఇటు యూత్కి కూడా చాలా చాలా దగ్గర అవుతారు. అయితే ఆడియన్స్ ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో అనేది కూడా డౌట్ ఒకవేళ వస్తే. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ఆర్య 3 సినిమా విషయంలో కొన్ని డౌట్లు ఉన్నాయి. డెఫినెట్గా అల్లు అర్జున్ ఈ సినిమా చేయట్లేదు అండ్ కొత్త హీరో ఆశిష్ తోటి దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఇక సుకుమార్ కూడా ఈ సినిమాకు డైరెక్షన్ వహించట్లేదు. మరి ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. ఎందుకంటే ఆర్య 2 సినిమాల్లో అల్లు అర్జున్ చేసినటువంటి క్యారెక్టర్ను వేరే హీరో చేస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారా, అండ్ సుకుమార్ లేకపోవడం సినిమాకు మైనస్ అవుతుందా, అండ్ దిల్ రాజు ఎందుకు ఇంత పెద్ద రిస్క్ చేస్తున్నారో అనే డౌట్స్ కూడా ఇప్పుడు అందరిలో వస్తూనే ఉన్నాయి. సో చూడాలి మరి ఇన్ కేస్ ఆ మ్యాజిక్ గనక డెఫినెట్గా ఆ మ్యూజిక్ డైరెక్టర్ అంటే జస్ట్ ఇదంతా బిఫోర్ జనరేషన్ అంటే ముందుది, అటు అల్లు అర్జున్ కావచ్చు, సుకుమార్ కావచ్చు, డిఎస్పి కావచ్చు. బట్ వీళ్ళు ముగ్గురు పర్ఫెక్ట్గా త్రిమూర్తుల్లా ఆర్య 2లకు అలా సింక్ అయ్యారు. ఈవెన్ పుష్ప 2లకు కూడా వీళ్ళు ముగ్గురే కాంబినేషన్ అది అలా వర్కౌట్ అయింది. బట్ ఇప్పుడు వచ్చేటువంటి ఆర్య 3 కూడా కొత్త హీరో కావాలి అండ్ కొత్త డైరెక్టర్, కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇప్పుడున్నటువంటి యూత్కి ఆ మ్యూజిక్ కూడా చాలా కనెక్టింగ్ అనిపించి అండ్ దానికి తోడు అక్కడ పర్ఫార్మెన్స్ అండ్ డైరెక్షన్ కూడా ఒక యూనిక్ డైరెక్షన్ ఉంటే డెఫినెట్గా ఆర్య 3 కూడా బ్లాక్ బస్టర్ అవుతుండంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ సినిమా ప్రమోషన్స్ అక్కరగలేదు. ఎందుకంటే అంత వెయిటేజ్ ఉన్నటువంటి సినిమా అండ్ చాలా చాలా సూపర్ డూపర్ హిట్లు అయినటువంటి ఆ 2 ఫ్రాంచైజీల నుంచి వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఆ సినిమా ఇన్ కేస్ కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా చాలా బాగా ఆడుతున్నారు, డౌట్ లేదు. మరి అల్లు అర్జున్ ప్లేస్లో ఆశిష్ని ఎంతవరకు ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారనుకుంటున్నారు? ఒకవేళ చేస్తే ఎలాంటి యాక్టింగ్ స్కిల్స్ పర్ఫామ్ చేయాలి, లేకపోతే ఎలాంటి యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకోవాలని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి.